సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యారో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో స్పెషల్ గా ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అదేమిటి అంటే రాజమౌళితో చెలగాటం వద్దు. ఎవరు పెట్టుకుంటున్నారు చెలగాటం? కొంతమంది కావాలని మొదలు పెడతారు కదా. SSMB 29 ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ రావటం మొదలయ్యాయి. టైటిల్ ని త్వరలో రివీల్ చేయబోతున్నారు. ఓ పెద్ద ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. సర్ప్రైజింగ్ ఈవెంట్, షాకింగ్ ఈవెంట్. ఆ ఈవెంట్ గురించి ఓల్డ్ మాట్లాడుకోవాలి. ఆ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారు. ఈలోపు సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తారు. అలా ఫస్ట్ డీటెయిల్ ని సర్ప్రైజింగ్ గా, షాకింగ్ గా, అసలు ఏ విధమైన ఇంటిమేషన్ లేకుండా వదిలేశారు. దాన్ని చూసి రకరకాల ఒపీనియన్స్ బయటకు వచ్చేసాయి. ఆ ఒపీనియన్స్ లోనే కొన్ని నెగిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి. వాళ్ళు రాజమౌళిని, రాజమౌళి టాలెంట్ ని, రాజమౌళి విజన్ ని, రాజమౌళి ఎక్స్పీరియన్స్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అంటే చాలా మంది రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు రాజమౌళి దొరుకుతాడా, ఆడుకుందాం, ఆయన్ని డిగ్రేడ్ చేద్దాం, ఆయన గురించి తక్కువ చేద్దాం అని ఉత్సాహపడుతున్నారు, ఉవ్విళ్ళు ఊరుతున్నారు. వాళ్ళకి మాత్రం రాజమౌళి ఎప్పుడూ ఛాన్స్ ఇవ్వడు. ఏదో రకంగా వాళ్ళకి ఊహించని రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాడు. అది మాటలతో ఇవ్వడు, యాక్షన్ తో ఇవ్వడు, తన పర్ఫార్మెన్స్ తో ఇస్తాడు, తన సినిమాతో ఇస్తాడు, తన టాలెంట్ తో ఇస్తాడు. అది ఎప్పుడూ జరిగేది. అందుకనే రాజమౌళితో చెలగాటం వద్దు అని చెప్పేది. అసలు ఏం జరిగింది, ఎందుకని ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అవసరం వచ్చింది, మాట్లాడుకుందాం డీటెయిల్ గా. SSMB 29 సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ సినిమా రాజమౌళితో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్, అలాగే తెలుగు మూవీ లవర్స్ అందరూ కూడా. సూపర్ కాంబినేషన్ ఇది. మహేష్ బాబు ఎలాంటి యాక్టర్ అందరికీ తెలుసు, ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. అలాంటి సెన్సేషనల్ హీరో సూపర్ స్టార్ రాజమౌళితో సినిమా చేయడం అనేది చిన్న విషయం కాదు. వాళ్ళిద్దరూ కలిస్తే గ్లోబల్ సెన్సేషన్ అవ్వాల్సిందే. అందుకనే పరిస్థితులు కూడా అనుకూలంగా ఏర్పడ్డాయి. ఈ సినిమా ఇంటర్నేషనల్ సినిమానే, తెలుగులో రూపొందుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం. ఖచ్చితంగా హాలీవుడ్ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరినీ ఈ సినిమా అలరించబోతుంది. ఆ రకంగానే ఈ సినిమాని ప్రిపేర్ చేస్తున్నారు రాజమౌళి. అలాగే ఆ రకంగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కూడా ప్లాన్ చేశారు. ఈ సినిమా టైటిల్ ఏమిటి, అలాగే ఈ సినిమాలో ఉన్న కథ ఏమిటి, ఈ సినిమాలో ఏముండబోతుంది అన్న డీటెయిల్స్ ని November 15th రివీల్ చేయబోతున్నారు. రాజమౌళి ఆ విషయాన్ని సింపుల్ గా తీసుకోలేదు, నార్మల్ గా తీసుకోలేదు, ఆర్డినరీగా తీసుకోలేదు, ఎక్స్ట్రాడినరీగా తీసుకున్నారు. నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ అన్నట్టుగానే చేస్తున్నారు, అర్థమవుతుంది. టైటిల్ రివీల్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో November 15th జరుగుతుంది. ఏ రేంజ్ లో జరుగుతుందో తెలుసా? అసలు ఇంత ముందు ఎవరు కూడా అలా ఈవెంట్ ని ప్లాన్ చేయలేదు. రామోజీ ఫిల్మ్ సిటీకి మహేష్ బాబు ఫ్యాన్స్ ని, ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు. 1,00,000 మంది వరకు ఎలా ఉంటది. 1,00,000 మందిని గ్యాదర్ చేస్తున్నారు. 1,00,000 మంది అక్కడ నిలబడి SSMB 29 సినిమాకి సంబంధించిన టైటిల్ ని చూడబోతున్నారు. రాజమౌళి ఇవ్వబోతున్న ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోబోతున్నారు. లైవ్ ఉంటది, మామూలుగా కాదు. ఇంత ముందల వరకు లైవ్ లన్నీ ఎలా ఉండేవి, టీవీ ఛానల్స్ కి ఇచ్చి పారేసేవాళ్ళు, కొంతమంది ఫ్రీగానే టెలికాస్ట్ చేసుకునేవాళ్ళు. బట్ ఈసారి అలా కాదు. టీవీ ఛానల్స్ ని అవాయిడ్ చేసేసి కంప్లీట్ గా ఒక స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కి రైట్స్ ఇచ్చేశారు. జియో హాట్స్టార్ ఈ ఈవెంట్ ని టెలికాస్ట్ చేస్తుంది. ఆ ఈవెంట్ ని టెలికాస్ట్ చేయడం కోసం జియో హాట్స్టార్ సినిమా యూనిట్ కి ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి రైట్స్ తీసుకుందని తెలుస్తుంది. ఇదో కొత్త బిజినెస్. రాజమౌళి ఎప్పుడు అంత ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తారు. బిజినెస్ ను కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. స్పెషల్ గా ఆయన ఊరకనే ఫ్రీగా సినిమా చూపించాలి అనుకోరు. ఎక్స్పీరియన్స్ ఇచ్చి గట్టిగా దానికి 10 15 రెవెన్యూని వెనక్కి తీసుకోవాలి అనుకుంటారు. అది ఆయన రాయల్టీ. అంతే కదా. మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి రాయల్టీ తీసుకోవడంలో తప్పే లేదు. అది ఆయన రైట్. ఆ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవడు. సూపర్ గా బిజినెస్ చేస్తాడు. ఆయనతో పనిచేసిన ఏ నిర్మాత కూడా ఇప్పటి వరకు నష్టపోయింది లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయని లాభాలే ఎంజాయ్ చేశారు. మహేష్ బాబు సినిమాతో కూడా ప్రొడ్యూసర్స్ అలాగే చూడబోతున్నారు. అలాగే బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ చూడబోతున్నారు. అది ఇప్పుడే అర్థమైపోతుంది. ఆల్రెడీ మొదలైపోయింది. లాంచ్ ఈవెంట్ తోనే, జస్ట్ ఫస్ట్ ఈవెంట్ తోనే ప్రొడ్యూసర్స్ కి ఇన్కమ్ వచ్చేస్తుంది. చిన్న విషయం కాదు. ఇక ఆ ఈవెంట్ లో ఏం జరగబోతుంది, 1,00,000 మందిని గ్యాదర్ చేసి ఒక పెద్ద తెర మీద టైటిల్ ని రివీల్ చేయబోతున్నారు. చిన్న గ్లిమ్స్ కూడా చూపించబోతున్నారు అని తెలుస్తుంది. దాని గురించి అందరూ ఎక్సైట్ అయిపోతున్నారు. ఆ 1,00,000 మందిలో మేము కూడా ఉండాలి అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పటి నుంచే వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. కాకపోతే డిమాండ్ గట్టిగా ఉంటది. 1,00,000 మంది ఏం సరిపోతారు. మహేష్ బాబు కోసం వచ్చేవాళ్ళు కోట్లలో ఉంటారు. కానీ 1,00,000 మంది వరకు మాత్రమే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళండి, పర్మిషన్స్ లేకుండా వెళ్ళవద్దు, రకరకాలైన పరిస్థితులు ఉంటాయి. బట్ లైవ్ లో చూడండి, ఫెంటాస్టిక్ గా ఉంటది, మెమరబుల్ గా ఉంటదనే మాట్లాడుతున్నారు. 1,00,000 మందిని గ్యాదర్ చేసి స్క్రీన్ మీద, చిన్న స్క్రీన్ కాదు, చాలా పెద్ద స్క్రీన్, 100 అడుగుల స్క్రీన్ ని ప్రిపేర్ చేస్తున్నారంట. ఆ 100 అడుగుల స్క్రీన్ మీద సినిమా టైటిల్ ని రివీల్ చేయబోతున్నారు. టైటిల్ ఏమిటి అనే దానికి సంబంధించి రూమర్స్ నడుస్తున్నాయి. టైటిల్ తెలిసిపోతుంది. దానికి రాజమౌళి ఫిక్స్ అయిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారని తెలుస్తుంది. కానీ ఆ టైటిల్ కి సంబంధించి కొంచెం వివాదం ఉంది. ఎవరో ఆ టైటిల్ ఆల్రెడీ రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. రైట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ నుంచి మూవీ టీం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇవ్వకపోతే మాత్రం ఆ టైటిల్ కి ముందో వెనకో ఏదో ఒక చిన్న ట్యాగ్ తగిలించి వదిలేయాలన్న ఆలోచనలో కూడా మూవీ టీం ఉంది. రాజమౌళి గారు అయితే అందుకు ఒప్పుకోవట్లేదు. కానీ చేసేది ఏమీ లేకపోతే ఖచ్చితంగా అలా చేయొచ్చు అని మాట్లాడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఆ టైటిల్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈవెంట్ మాత్రం దద్దరిల్లుపోద్ది, అందులో అనుమానం లేదు. మహేష్ బాబు వస్తున్నారు. రాజమౌళి ఈ సినిమాకి డైరెక్టర్ అంటే ఆటోమేటిక్ గానే బొమ్మ దద్దరిల్లుద్ది. అన్బిలీవబుల్ అన్నట్టుగానే ఉంటది. అంతే కదా మరి. పాన్ ఇండియా సినిమా కాదు ఈ సినిమా, పాన్ వరల్డ్ సినిమా. కొత్త శకం మొదలవుతుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో.
పాన్ ఇండియా సినిమాలకు సంబంధించి రాజమౌళినే కొత్త వరవడి సృష్టించారు. ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమాలకు సంబంధించి కూడా కొత్త ప్రారంభం జరుగుతుందని అనుకోవాలి. ఈవెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. పోతే ఈలోపు ఏం చేశారు, వారం రోజుల ముందు నుంచి ప్రతిరోజు ఏదో ఒక సర్ప్రైజ్ తో సినిమాకి సంబంధించిన ఆసక్తిని జనాల్లో పెంచాలి అని డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించి ఫస్ట్ ఈ సినిమాలో విలన్ గా నడుస్తున్న పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ ని బయటికి తీసుకొచ్చారు. సర్ప్రైజింగ్ గా తీసుకొచ్చారు. దానికి సంబంధించి మిక్స్డ్ ఒపీనియన్స్ వినపడుతున్నాయి, మిక్స్డ్ టాక్ వినపడుతుంది. కొంతమంది రాంగ్ గా ఒపీనియన్స్ చెప్తున్నారు, డిగ్రేడ్ చేస్తున్నారు. ఏదో ఊహిస్తే చాలా సింపుల్ గా ఉంది ఈ వ్యవహారం అని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజమౌళిని పొరపాటును కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఆయన టైం తీసుకుని కొడతాడు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు, ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతాడు. దిమ్మ తిరిగిపోద్ది అంతే. చిన్న డీటెయిల్ చూసి, చిన్న అప్డేట్ చూసి రాజమౌళి గురించి తక్కువ అంచనా వేయొద్దు. ఆయనతో చెలగాటం అస్సలొద్దు. కొంతమంది ఉన్నారు, తెలుగులో కాదు బయట లాంగ్వేజ్ లో ఉన్న పీపుల్, వాళ్ళు చాలా ఉత్సాహపడిపోతున్నారు. ఇలాంటి విలన్ ఇంతకు ముందులో ఉన్నాడు కదా కొన్ని సినిమాల్లో. హృతిక్ రోషన్ క్రిష్ మూవీలో కూడా వివేక్ ఓబ్రాయ్ ఇలాంటి క్యారెక్టర్ చేశాడు. స్పెషల్ ఏముంది, అదేనా కొత్త, అదేనా రిఫ్రెషింగ్ వ్యవహారం అని కొంతమంది తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదైతే ఊహిస్తారో, ఇప్పుడు ఏదైతే అనుకుంటారో అవి తర్వాత మారిపోతాయి, ఊహించిన విధంగా మారిపోతాయి. ఎవరు కూడా రాజమౌళిని పట్టుకోలేరు, రాజమౌళి విజన్ ని పట్టుకోలేరు. ఎందుకంటే రాజమౌళి చాలా తెలివైన వ్యక్తి. ఆయన చాలా కాన్ఫిడెంట్ గా సినిమాని తీస్తాడు. కాన్ఫిడెన్స్ కంటే ఆయన దగ్గర ఉన్న ఇంకొక గొప్ప లక్షణం ఏమిటి అంటే క్లారిటీ. ఆడియన్స్ పల్స్ ఏంటో ఆయనకి తెలుసు. ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారు, సినిమాకి వచ్చిన వాళ్ళని ఎలా మెస్మరైజ్ చేయాలి, ఎలా థ్రిల్ చేయాలి, ఎలా సర్ప్రైజ్ చేసి పారేయాలి, ఆయనకి ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఆడియన్స్ ని ఎంగేజ్ చేసి థ్రిల్ చేసేసి సూపర్ మెస్మరైజింగ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వటమే రాజమౌళి ప్రధాన ఉద్దేశం. దానికోసం ఏదైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. అంతే తప్పించి ఆ విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు. ఎక్కడో చోట దొరికిపోతాడు అనుకుంటారు, కానీ ఎక్కడో చోట తను అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు. సర్ప్రైజ్ చేస్తారు. పులుల్ని బంధించి బోన్ లో పెట్టి ఒక్కసారిగా వాటిని బయటకు వదులుతారు. థ్రిల్ అయిపోద్ది ప్రపంచం. అది రాజమౌళి అంటే. బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు వివచ్చమైన నెగిటివ్ టాక్ వచ్చింది. అయిపోయింది సినిమా అనుకున్నారు అందరూ, కానీ ఏం చేయలేకపోయారు. ఎందుకంటే రాజమౌళి విజన్ అంత స్ట్రాంగ్ గా ఉంది. ఆ విజన్ ని ఇమీడియట్లీగా కొంతమంది క్యాచ్ చేయలేకపోయారు. దానిలో ఉన్న మ్యాజిక్ ని అర్థం చేసుకోలేకపోయారు. మెల్లమెల్లగా అర్థమైంది, కనెక్ట్ అయింది. ఎవరు ఊహించిన విధంగా జాతర చేసి పారేసేది బాహుబలి పార్ట్ 1. ఆ తర్వాత 2కి జరిగిన విభజన గురించి మాట్లాడుకోవటాలే. రాజమౌళిని పొరపాటును కూడా తక్కువ అంచనా వేయదు. ముఖ్యంగా వేరే భాషలో ఉన్న వాళ్ళు రాజమౌళిని ఎప్పుడెప్పుడు తక్కువ చేద్దామా, రాజమౌళికి బ్లాక్ పడకపోతే, రాజమౌళి దొరక్కపోతాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అది మీ భ్రమ. దొరకడు, ఎట్టి పరిస్థితుల్లో దొరకడు. ఏదో రకంగా ఆయన తన సినిమాతో మెస్మరైజింగ్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేస్తాడు. ఆయన ఫస్ట్ సినిమా నుంచి కూడా ఎప్పుడూ దొరకలా, ఎక్కడా దొరకలా. సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉండొచ్చు, కొన్ని మిస్టేక్లు ఉండొచ్చు, అయినప్పటికీ ఎక్కడో చోట అవసరమైన ప్యాకేజ్ రెడీ అవుద్ది, అవసరమైన ఎలిమెంట్స్ పడతాయి, అవసరమైన ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అవుద్ది. మెస్మరైజ్ చేస్తాడు, మ్యాజిక్ చేస్తాడు. ఆ మ్యాజిక్ నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. తప్పించుకుంటాం అనుకుంటారు, కానీ వచ్చి మళ్ళీ 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 అదే ఎంటర్టైన్మెంట్ లో పడిపోతారు. ఆ రకంగా థ్రిల్ చేస్తాడు. మరి రాజమౌళి సామాన్యుడు కాదు. ఆయనతో చెలగడం అనేది కరెక్ట్ అస్సలు కాదు. మహేష్ బాబు హాలీవుడ్ హీరో, మెటీరియల్ అలాంటిదే, ఆ కటౌట్ అలాంటిదే. సరిగ్గా ప్రజెంట్ చేస్తే హాలీవుడ్ హీరోలకి పోటీ వెళ్ళిపోతాడు. హాలీవుడ్ హీరోల రేంజ్ లో వరల్డ్ వైడ్ ప్రేక్షకులు ఎంటర్టైన్ చేయగలడు. అలాంటి మ్యాజిక్ మహేష్ బాబులో ఉంది. సో ఆ ఛాన్స్ రాజమౌళి తీసుకుంటున్నారు. ఖచ్చితంగా వండర్ఫుల్ గా లాంచ్ చేస్తారు. వరల్డ్ వైడ్ మహేష్ బాబుకి ఈ సినిమాతో ఫ్యాంటాస్టిక్ గా పాపులారిటీ పెరిగిపోద్ది, ఫ్యాన్ బేస్ పెరిగిపోద్ది. ఆ జాగ్రత్తలు తీసుకునే రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబుని ప్రజెంట్ చేస్తారు. అందులో అనుమానమే లేదు. ఖచ్చితంగా ఏవో ఉంటాయి, కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ ఉంటాయి, అవి మన ఎక్స్పెక్టేషన్స్ కి అందనట్టు ఉంటాయి. ఆ విషయానికి సంబంధించి ఎక్కడా కూడా తగ్గడు. ఫుల్ క్లారిటీతో ఉంటాడు, పక్కా పగడ్బందీగా ఉంటాడు, పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ తో ఉంటాడు. రాజమౌళి క్యాలిక్యులేషన్ మామూలుగా ఉండదు అసలు. అతని క్యాలిక్యులేషన్ కంప్లీట్ గా ఆడియన్స్ మైండ్ సెట్ ని బట్టే ఉంటుంది. ఇలా కావాలి, ఇలా ఉంటే ఇలా కనెక్ట్ అవుతారు, ఇది ఆడియన్స్ కి ఇవ్వాల్సింది. ఈ విషయంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు రాజమౌళి. అంత పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తాడు. సో ఈసారి కూడా అలాగే జరుగుతుంది. అందుకనే చాలా గ్రాండ్ గా ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ అని ప్లాన్ చేస్తున్నాడు. అది సూపర్ సక్సెస్ అవుద్ది. ఆల్రెడీ సక్సెస్. దానికి సంబంధించిన డీటెయిల్స్ బయటకు వస్తుంటేనే సర్ప్రైజ్ అయిపోతున్నారు అందరూ. ఏంటిది ఇలా ప్లాన్ చేస్తారా, మామూలుగా జరగట్లా, వేరే లెవెల్లో ఉంటది. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బిక్కీ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.